సార్ 100% అయితే ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు. ఫస్ట్ థింగ్ ఈజ్ హారర్ మూవీ. మీరు చైనా ఎళ్ళండి, యుగాండా ఎళ్ళండి, ఎక్కడికెళ్ళినా సేమ్ భయం, సేమ్ సినిమాలు చూస్తారు. సో నేనేమనుకున్నా అంటే అగైన్ నాకు ఈ క్వెషన్ వచ్చింది ఎందుకు ఇంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఫస్ట్ సినిమాకే 7 లాంగ్వేజెస్ ఎందుకు అనంటే, సార్ మేమిది 7 లాంగ్వేజెస్‌లో ఎందుకు చేస్తున్నామంటే ఫస్ట్ మెయిన్ రీజన్ చెప్తా సార్. మన కొత్త వాళ్ళకి ఎంత ఎక్కువ ఆపర్చునిటీస్ మనం క్రియేట్ చేసుకుంటే అంత మంచిదని నేను అనుకుంటున్నా సార్. ఇప్పుడు 7 లాంగ్వేజెస్ మీరు ఈ క్వెషన్ అడిగారు చూడండి సార్. దట్ ఈస్ మై సెల్లింగ్ పాయింట్. 7 లాంగ్వేజెస్ చేసి పెట్టినాం. మేము ఇప్పుడు తెలుగులో రిలీజ్ చేస్తాము. బట్ ఇఫ్ పీపుల్ లైక్స్ ఇట్, ఇఫ్ సమ్మన్ కమ్స్ ఆన్ బోర్డ్ విల్ రిలీజ్ ఇన్ అదర్ లాంగ్వేజెస్. బట్ ఓటీటీకి మాత్రం ఈ 7 లాంగ్వేజెస్ ఎళ్తది. నేను థియేటర్‌లో ఇంత రిలీజ్ చేసే కెపాసిటీ మాకు లేదు. తెలుగులో రిలీజ్ చేయడానికే తంటాలు పడుతున్నాం ఇప్పుడు. ఓన్లీ రీజన్ సార్ సినిమా మీద కంటెంట్ మీద నమ్మకంతోటి 7 లాంగ్వేజెస్‌లో ఎందుకు చేస్తున్నామంటే ఇండియా వైడ్ చూడాలి ఇది సినిమా. ఎందుకు అట్‌లీస్ట్ ఓటీటీలో ఎండ్ అప్ అయితే అట్‌లీస్ట్ మాకు ఆప్షన్స్ పెంచుకుంటున్నాం మేము. ఓటీటీ నాకేదో ప్రెస్ మీట్‌లో చూసినా సార్. ముక్కు ముఖం తెలియనోళ్ళే ఇవాళ పాన్ ఇండియా స్టార్ అయిపోతున్నారంటే నాకేమనిపిస్తదంటే సార్ మనము ఇండియా నుంచి మూవీస్ తీసుకెళ్ళి జపాన్‌లో అక్కడిక్కడ రిలీజ్ చేస్తాం. జపాన్ వాళ్ళకి, చైనా వాళ్ళకి మన మొహాలు తెలవవు. అంటే రితిక్ రోషన్ గారి మొహం కూడా అక్కడ తెలవదు. బట్ స్టిల్ అక్కడ పోయి రిలీజ్ చేస్తున్నాం. వాళ్ళు ఓన్లీ కాంటెంట్ మీదే చూస్తున్నారు. నాకేమనిపిస్తుంటే సార్ సినిమా కాంటెంట్ మాట్లాడితే ఏ లాంగ్వేజ్‌లోనే చూస్తారనిపిస్తుంది. ప్రెజెంట్‌లో అయితే ఓటీటీ బూమ్ నడుస్తుంది. సో ఓటీటీలో మనం రిలీజ్ చేస్తే ఎక్కడ ఏ కార్నర్ ఉన్నా చూస్తారనిపిస్తుంది. అసలు